నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఈ సెప్టెంబర్ కల్లా గ్రౌండింగ్ అవ్వాలి. మంత్రుల కమిటీ అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. నగర శివార్లో భారీ అగ్ని ప్రమాదం, తగలబడిన భూగర్భ డ్రైనేజ్ పైపులు. నిప్పుల కుంపటిలా గుంటూరు, ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలు. ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. మాజీ సీఎం జగన్ విమర్శ. రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని మంత్రుల కమిటీ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంఓయూలు, ఎస్ఐపిబి ఆమోదం పొందిన ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై సింగిల్ పోర్టల్లో డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టుల్లో పర్యావరణ హిత టెక్నాలజీ వినియోగించాలని సూచించారు. రాష్ట్రంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల గ్రౌండింగ్ ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా జరగాలని మంత్రుల కమిటీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గోరంట్ల పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మి ఆవాస్ అపార్ట్మెంట్ పక్కన నిల్వ ఉంచిన ప్లాస్టిక్ పైపులకు మంటలు అంటుకొని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. నివాస ప్రాంతానికి అత్యంత సమీపంలో భారీ సంఖ్యలో పైపులు నిల్వ ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. శ్రీలక్ష్మి ఆవాస్ అపార్ట్మెంట్ వాసులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి నివాస ప్రాంతాల్లో నిల్వ ఉంచిన అన్ని పైపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మన వల్ల ఉపయోగం ఏమి లేదు. అనవసరంగా వదిలేశారు. ఇన్నర్ రింగ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నివాస ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రానున్న 5 రోజుల పాటు జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ హెచ్చరించారు. రానున్న 5 రోజుల్లో వేసవి తీవ్రత
అధికంగా ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిందన్నారు. ప్రాంతాన్ని బట్టి 41 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండవేడిమి ఉండవచ్చని తెలియజేసిందన్నారు. అత్యవసర పనులుంటే మినహా ప్రజలెవరూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు. బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలని, వదులు దుస్తులు ధరించాలని, తగినంత నీటిని తాగాలని పేర్కొన్నారు. చిన్నారులు, వయసు మీరిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుతో మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమానికి ద్విచక్ర వాహనంపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వెళ్లారు. దేశంలో ఇంధన పొదుపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే పిలుపును స్ఫూర్తిగా తీసుకుని 40వ డివిజన్ స్వర్ణాంధ్ర నగర్ మీ ఎమ్మెల్యే మీ వద్దకు కార్యక్రమానికి తమ అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే స్వయంగా ద్విచక్ర వాహనంపై కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల్లో మార్పు వస్తుందని, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సామాన్యుల్లా బైక్పై రావడం చూసి స్థానిక ప్రజలు మరియు నాయకులందరూ హర్షం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు వెంకటేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఒక క్రెడిబిలిటీ ఉందని తెలిపారు. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏమి మాట్లాడినా ప్రజలు నమ్ముతారని, అసంబద్ధమైన విషయాలు మాట్లాడడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్, మనోహర్, అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ చేయాలని కోరినట్లు ఆయన ఓ మీడియా ఛానల్లో మాట్లాడారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా జగన్ లాంగ్ ఫ్రెండ్, మీరు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడారని తెలిపారు. ఈ విషయం కోర్ కమిటీలో చర్చించాలని, హైలీ సోర్సెస్ ద్వారా తనకు తెలిసినట్లు చెప్పడంలో వాస్తవం లేదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చుట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు మాకు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, మీ సపోర్ట్ కోసం మేము వెంపట్లాడతలేదు. మీరు గతంలో ఎవరికి సపోర్ట్ చేశారో కూడా మాకు తెలుసు. ఇవాళ మీరు ఆ కులం అనే ఒక ముసుగులో ఏదో ఒక హోదా ఇచ్చుకుని, మీ అంతా మీరే హోదా ఇచ్చుకుని వచ్చేసి జనసేన నాయకుడిని ఏదో ఇరకాటం పెట్టాలి, ఇబ్బంది పెట్టాలనే పిచ్చి ఆలోచనలు దయచేసి మానుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజలారా మీరు కూడా ఒకసారి గమనించండి. మాకు సిద్ధాంతాలు తెరపడినటువంటి పార్టీ జనసేన పార్టీ. కనిపిస్తున్న వరుసనే కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేనటువంటిది, సంస్కృతులను గౌరవించేటటువంటి 7 సిద్ధాంతాలు పెట్టుకుని నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఆ విధంగా మేము వెళ్తున్నాం తప్పితే. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉండవల్లి నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొనగా మిగిలిన సభ్యులు వర్చువల్గా హాజరయ్యారు. మహానాడు నిర్వహణ ప్రధాన ఎజెండాగా చర్చించారు. కార్యకర్తలే అధినేత అనేది మహానాడులో వినిపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడులో ప్రతి వక్త తమకు కేటాయించిన అంశంలో సూటిగా మాట్లాడాలని సూచించారు. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పోలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 తో పాటు 143 హామీల అమలు పరిస్థితి ఏంటని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను సీఎం చంద్రబాబు సెన్సార్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయిందని, మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. చంద్రబాబుకు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ ను తెరపైకి తెస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. అసలు అయ్యా చంద్రబాబు, అసలు ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ? చంద్రబాబు సీరియస్ గా క్వశ్చన్ చేస్తారు. ఎవరిదయ్యా గన్ కల్చర్? ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో 3, మా తాతగారు, మా నాన్నగారు, మా
చిన్నాన్నగారు, ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ వాళ్ళు కాదా? మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు హెలికాప్టర్. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉంది. తానే వివేకం చిన్నాన్నను హత్య చేశానంటూ లైవ్ టీవీ షోలో మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతా ఉన్నాడు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో శక్తివంతమైన నాయకులను ఆయన తయారు చేశారని కొనియాడారు. రాబోయే టెక్నాలజీని రాజీవ్ గాంధీ ఆనాడే గుర్తించి యువతను ఆ దిశగా నడిపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాడు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, నేను ఒక యువకుడిగా ఈ దేశంలో ప్రపంచంలో లేనటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశానికి ఓ మార్పుతో కూడినటువంటి అధికారాన్ని తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నేటికి ప్రపంచంలో అనేక దేశాలకి మార్గదర్శకంగా ఉన్నాయి. రాజకీయంగా ఆయన టైంలో తయారైనటువంటి నాయకులు నేడు కూడా చాలామంది ముఖ్యమంత్రులుగానో, కేంద్ర మంత్రులుగానో, గవర్నర్లుగానో తయారైనటువంటి ఒక శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేసినటువంటి నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఆయన ప్రధానమంత్రిగా వచ్చారో ఆ వచ్చిన దగ్గర నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి చర్యలు ఏదైతే అంతకుముందు 21 సంవత్సరం ఉండాల్సినటువంటి ఓటింగ్ ఏజ్ని 18 సంవత్సరాలకు కుదించి, అంటే 18 సంవత్సరాలకు ఎందుకు కుదించాల్సి వచ్చిందనేది కూడా ఆలోచించాలి. అంటే దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు 21 వయసు వచ్చేటప్పటికి మరి యువత ఏమో మెజారిటీ ఉంటున్నారు. మరి డెసిషన్స్ తీసుకునేటప్పటికేమో యువతని మరి వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేయాల్సినటువంటి రాజకీయ పార్టీలు వారి అనుమతి లేకుండా మరి వాళ్ళ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంటే అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ 21 ఉన్నటువంటి ఓటేసే హక్కుని 18 సంవత్సరాలకు తీసుకురావడం జరిగింది. యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందించాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడారు. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ 70% వ్యవసాయ భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారని తెలిపారు. కానీ అధికారులు వారికి పంట రుణాలు కానీ నష్టపరిహారాలు కానీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు పాసం రామారావు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ మార్కెట్ రేటు ప్రకారం ఇవాళ అటు ఇవ్వకపోతే రైతులు దివాళా తీస్తారు. కాబట్టి ఆ రకంగా మీరు కార్పొరేట్ సంస్థలకు 1000 ఎకరాల భూములను దోచిపెడుతున్నారు. కానీ రైతులకి ఇవ్వడానికి, పేదలకి ఇవ్వడానికి మాత్రం వెనకాడుతున్నారు. ఇది సరికాదు. కాబట్టి ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్ రేట్ ప్రకారం తీసుకోవాలి. 250 మీటర్ల వెడల్పు తీసుకుంటామంటున్నారు. 250 మీటర్లు అవసరం లేదు. హైవే కూడా 70 మీటర్ల వెడల్పే ఉంది. ఆ 70 మీటర్లకి ఎంత కావాలో అంత తీసుకోవాలా. పక్కన ఉన్నటువంటి రైతుల ప్లాట్లకు కూడా ధరలు వచ్చేట్టుగా చూడాలనేటువంటిది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం డబ్బులు కేటాయిస్తున్నాం, పనులు ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు. ఇంతవరకు డబ్బులు కేటాయించలేదు, పనులు ప్రారంభించలేదు. అదేవిధంగా గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 360 కోట్ల రూపాయలు కేటాయిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పారు. అది పరిష్కారం కాలేదు. నల్లమడ ఆధునికీకరణ, అదేవిధంగా కొండవీటి వాగు ఆధునికీకరణ కోసం కూడా నిధులు కేటాయిస్తామన్నారు. వాటన్నింటినీ కేటాయించాలని, లేకపోతే భవిష్యత్తులో ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం అబ్బూర్లో విద్యుత్ సబ్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. 2 ఇంజనీర్లు, ఒక ఎలక్ట్రీషియన్ కి తీవ్ర గాయాలయ్యాయి. 33/132 kV సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలింది. ప్రత్తిపాటి శివనారాయణ, శశాంక్, ప్రత్తిపాటి రాంబాబు, రహీంకు గాయాలయ్యాయి. కులగణనపై
ఘటనపై సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, కులగణను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిందని తెలిపారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 6 అధ్యాయముల సప్తాహ పారాయణం గావించారు. భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో ఈ పారాయణం కొనసాగింది. మరో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇన్ని రోజులకు గాను తనకు కలిగిన శుభశకునముల యొక్క విశేషం అనుకొని సంపూర్ణమైన విశ్వాసంతో జానకి హనుమంతునితో ఇలా పలికింది. హనుమా, రాముడు ఎప్పుడు ఇక్కడకు వచ్చునో, రావణుని ఎప్పుడు సంహరించునో, లక్ష్మణుడు తన అగ్ని బాణములతో క్రూర రాక్షసులను ఎప్పుడు చంపును, అలాగే సుగ్రీవుడు తన వానరసేనతో వచ్చి ఈ లంకను చుట్టుముట్టి ఎప్పుడు కూల్చునో. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల సిబ్బంది, యంగ్ ప్రొఫెషనల్స్ తో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు అందించడంలో యంగ్ ప్రొఫెషనల్స్, స్వర్ణ వార్డు సిబ్బంది కీలక పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. ప్రయాణికులకు వైద్య శిబిరాలను గుంటూరు, తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్లో నిర్వహించామని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలను బస్టాండులో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారని సామ్రాజ్యం తెలిపారు. గుంటూరు బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ప్రయాణాల సమయంలో వడగాల్పుల వలన వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని, డీహైడ్రేషన్కు గురికావచ్చని, వాటికి సరైన చికిత్స సకాలంలో అవసరమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ సౌజన్యంతో వైద్య శిబిరాలను గుంటూరు, తెనాలిలో ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి బాట పట్టారు. 3 రోజుల పాటు జరిగే క్షేత్రస్థాయి పర్యటన వలన ప్రతి గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు, వాటి అవసరాలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని మండల ప్రత్యేక అధికారులు తెలిపారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనుల నిమిత్తం రేపు ఉదయం 6:30 నుండి ఉదయం 11 గంటల వరకు బ్రాడీపేట 1వ లైన్ నుండి 6th లైన్ వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు, కార్యదర్శులతో నగర కమిషనర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నగరంలోని గృహాలకు డిజిటల్ డోర్ నెంబర్ల ఏర్పాటుపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జీఎంసీ పరిధిలో రానున్న రోజుల్లో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ డోర్ నెంబర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఈ సెప్టెంబర్ కల్లా గ్రౌండింగ్ అవ్వాలి. మంత్రుల కమిటీ అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు. నగర శివార్లో భారీ అగ్ని ప్రమాదం, తగలబడిన భూగర్భ డ్రైనేజ్ పైపులు. నిప్పుల కుంపటిలా గుంటూరు, ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలు. ఇచ్చిన హామీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు, రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. మాజీ సీఎం జగన్ విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.